మన ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడునైన ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 6వ వచనం. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. బీ స్ట్రాంగ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ కరేజ్. దిగులు పడకుడి, భయపడకుడి, నిబ్బరం కలిగి ధైర్యం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగం భయపడ్డారు. అప్పుడు మరి దేవుని మాటలు మరి నడిపించే నాయకుడు మోషే ద్వారా మరి దేవుడు మాట్లాడాడు. ఏమని? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటుంది. నిబ్బరము కలిగి ఉండి కలిగి ధైర్యంగా ఉంటుంది. నిబ్బరము కలిగి లేకపోతే ధైర్యంగా ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నిబ్బరం కలిగి శత్రువుని చూసి నువ్వు భయపడకు, శత్రు సైన్యాన్ని చూసి నువ్వు భయపడకు. నీ మీద దాడికి శత్రువు వచ్చినప్పుడు నువ్వు భయపడకు. మొదటగా నీవు నిబ్బరం కలిగి బి స్ట్రాంగ్. నిబ్బరం కలిగి మరి ధైర్యంగా ఉండండి. మరి భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. భయం అనేది దిగులును కలిగజేస్తుంది. భయపడుతూ వెళ్తుంటే దిగులుగా ఉంటాం. దిగులుకి కారణము భయం. మనం శత్రువులను చూసి భయపడ్డప్పుడు దిగులు చెందుతాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. అవును, సమస్యలను చూసి దిగులు పడకూడదు, శత్రువును చూసి దిగులు పడకూడదు, శత్రువు నుంచి కలిగే సమస్యలను చూసి కూడా మనం దిగులు పడకూడదు. అందుకే ఆయన అంటున్నాడు, భయపడకుడి, ముందుగా మీరు భయపడకండి, వారిని చూచి మీరు దిగులు పడకండి, దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. నీతో వచ్చువాడు ఎవరో కాదు, నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నువ్వు అనుకుంటావు దేవుడు నన్ను విడిచిపెట్టాడు, కానీ దేవుడు ఎన్నటూ కూడా నిన్ను విడిచే దేవుడు కాడు, నిన్ను ఎడబాసే దేవుడు కాడు.